ఒక రైతు కథ. రామయ్య అనే రైతు చిన్న గ్రామంలో జీవించేవాడు. అతని జీవితం వ్యవసాయంపైనే ఆధారపడి ఉండేది. చిన్న భూమి, కొంత పొలం పనిముట్లు, పరిమిత వనరులు ఇవి అతని ఉన్నదున్నది. కాని అతనికి ఉన్నది పెద్ద మనసు, కష్టానికి భయపడని తత్వం. రామయ్య ప్రతిరోజు తెల్లవారుజామున లేచి పొలం పనులు చేసేవాడు. విత్తనాలు వేసి, వాటికి నీరు పోసి, ఎండ, వానల కోసం ఆకాశాన్ని ఆశతో చూస్తూ ఉండేవాడు. ఒక సంవత్సరం మిగతా రైతుల్లానే అతను కూడా ఎంతో ఆశతో పంట వేశాడు. వానలపై పూర్తిగా ఆధారపడిన అతను, అకాల వర్షాల వల్ల తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాడు. చెమ్మతో పెరిగిన తెగుళ్ళు, కాలుష్యంతో పాడైన నేల ఇవి రామయ్యను మరింత బాధపెట్టాయి. పంట నష్టపోవడంతో అతని కుటుంబ జీవనం కష్టాల్లో పడింది. అప్పుల భారం పెరిగింది. రుణదాతలు తలుపు తట్టడం మొదలుపెట్టారు. ఈ పరిస్థితి రామయ్యను ఎంతో బాధపెట్టింది. కాని అతను ధైర్యం కోల్పోలేదు. మళ్లీ కోలుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషించాడు. ఆయన తాను భూమిలో కొత్త విధానాలను ప్రయోగించాలనే నిర్ణయించుకున్నాడు. స్థానిక వ్యవసాయ అధికారిని సంప్రదించి, సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకున్నాడు. రసాయన ఎరువుల స్థానంలో గోమూత్రం, నీటిపారుదల కోసం చినుకురాళ్లు వాడటం మొదలుపెట్టాడు. తక్కువ నీటితో ఎక్కువ పంట అందించే మార్గాలను అన్వేషించాడు. తన శ్రమ ఫలించింది. కొత్త విధానాలతో అతని పంట బాగా పెరిగింది. ఊరి రైతులు కూడా అతని మార్గాన్ని అనుసరించేందుకు ముందుకొచ్చారు. గ్రామంలో సేంద్రియ వ్యవసాయం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ ప్రయాణంలో రామయ్యకు అర్థమైంది, రైతు కేవలం భూమి పండించేవాడు మాత్రమే కాదు, భవిష్యత్తును నిర్మించేవాడు కూడా. ఇలా రామయ్య ఒక రైతుగా తన పోరాటాన్ని కొనసాగిస్తూ, తన గ్రామానికి ఆదర్శంగా నిలిచాడు.